నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్రకు కేర్ ఆఫ్ అడ్రస్ దేవిప్రసాద్. వివాద రహితుడిగా పేరున్న దేవిప్రసాద్ రాజకీయాల్లో రాణించలేకపోయాడా? నవ తెలంగాణ నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర ఎలా ఉండాలి? రాజకీయాల్లో వచ్చేందుకు దేవిప్రసాద్ దగ్గర వ్యూహం ఏమైందా? దేవిప్రసాద్ గారు నమస్తే. మెదక్ ఎంపీ టికెట్ రాలేదని ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అటువంటి డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలని, రాజకీయాలే ఒక చివరి గోల్ అనేటువంటి పద్ధతిలో మేము ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం జరిగింది. ఆకాంక్షల రూపంలో వచ్చినటువంటి తెలంగాణలో ఒక మీలాంటి నాయకులు ఉండాలని మా తెలంగాణ ఉద్యోగ సంఘాలందరూ కూడా చేసినటువంటి డిమాండ్ మేరకి అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని టీఆర్ఎస్ ముందు మేము అందరం కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది. కానీ రకరకాల కారణాల వల్ల అక్కడ సామాజిక కోణంలో మిగతా అంశాల్లో చూసి కేసీఆర్ గారు మిగతా మిత్రులందరూ కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు మీరు, మీ అవసరాలు ఈ రాష్ట్రానికి ఇంకా చాలా ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఉద్యోగుల్ని క్యారీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి మీరు ఈ రాష్ట్రంలోనే అటు ప్రజలకి ఇటు ఉద్యోగులకి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు రాష్ట్రంలోనే ఉండాలనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు నేను వెంటనే దానికి స్పందించి, ఎందుకంటే ఎంపీ కావడము, ఎమ్మెల్యే కావడము మొత్తానికి గోల్ అనేటువంటిది ప్రజలకు చేరువగా ఉండడం. అంటే ఇంతకాలం మన ఉద్యమంలో అనేక హామీలు అనేక వర్గాలకు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఈ సమస్యలకి ఒక పరిష్కారం వెతుకునేటువంటి తనలాట తెలంగాణ ఉద్యమంలో జరిగింది. కాబట్టి ఆ తనలాటకి ఏదో రకంగా మనం ఊతం ఇవ్వాలి, వాటికి సహాయం చేయాలి, అటువంటి పదవులు ఉండాలి తప్ప ఏదో మనం ఎక్కడో కూర్చొని ఈ మొత్తం కూడా తెలంగాణ లైవ్ నుండి దూరం కావడానికి ఇష్టం లేక చెప్పినటువంటి ప్రతిపాదనకు వెంటనే అంగీకరించి నా అభ్యర్థిత్వాన్ని నేనే ఉపసంహరించుకోవడం జరిగింది. అంతేనా? మనస్ఫూర్తిగా మీరు కన్విన్స్ అయ్యారా, లేకపోతే ఏదో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అని చెప్పి ఆశ చూపి ఎంపీ నుంచి పక్క తప్పిస్తున్నాడు అనుకున్నా? అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ గారు మీరు దేనికైనా పోటీ చేయొచ్చు అని అడగండి. అప్పుడు వెంటనే మేము అనుకున్నాం ఏంటంటే, ఓ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించినటువంటి ఒక పోరాటం జరుగుతున్నటువంటి రూపంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రభుత్వం రావాలి. కాబట్టి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరమైతే ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుదాం తప్ప ఇప్పుడే తొందరపడాల్సినటువంటి అవసరం లేదని మేము ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పలేదు. అందుకే ఇలా డిసప్పాయింట్మెంట్ అనేది మాకు లేనిలేదు. ఎందుకంటే పూర్తి రాజకీయ లక్ష్యం ఉండి ఎంపీ కావాలని కోరికలు ఉంటే వెంటనే తేరుకునేవాళ్ళు కాదు. మేము తెల్లారి నుండే మా పనిలో మేము పడిపోయాం. ఇప్పుడు ఉద్యోగులందరినీ కూడా, ఉద్యోగులు చాలా హట్ అయినటువంటి నిజం. ఎందుకంటే 10 జిల్లాల ఉద్యోగులందరూ కూడా మీరు పార్లమెంట్లో ఉండాలని కోరుకున్నారు చాలామంది. ఇలా ప్రతి ఉద్యోగిలో ఎంతో కొంత అసంతృప్తి మిగిలి ఉంది. ఆ అసంతృప్తిని దూరం చేయడానికి కేసీఆర్ గారు తెలంగాణ ఫ్రెండ్లీ గవర్నమెంటు, తర్వాత భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళకి వివరించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉద్యోగులు కన్విన్స్ అయ్యారు. ఎంత కన్విన్స్ అయినా ఎక్కడో దగ్గర మూల అయ్యో మా నాయకుడు పార్లమెంటుకు పోలేదనేటువంటి బాధ మాత్రం ఇంకా ఉద్యోగుల్లో మిగిలింది. ఎప్పుడైతే సంగారెడ్డి టికెట్ తీసుకోమని జనరల్ ఎలక్షన్ చెప్పారో అప్పుడు మీరు వద్దన్నప్పుడే ఎందుకు వద్దంటున్నాడు అని ఒక డిస్కషన్ జరిగింది. ఇప్పుడేమో అది కావాలన్నారు. సో అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు కావాలన్నారు, కానీ దొరకలేకపోయింది. అంటే అప్పుడేమో సంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడేమో అక్కడ టీఆర్ఎస్లో అప్పటికే ఇరు అభ్యర్థులు ఆ టికెట్ కోసం పోటీ పడుతూ ఉన్నారు. చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు పోటీ పడుతూ ఉన్నారు. అందుకే నేను అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు విభజనకు సంబంధించినటువంటి చాలా సమస్యలు తలెత్తా ఉన్నాయి. ఈ సమస్యలకి పరిష్కారం అప్పటికే మా శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా పోవడం, స్వామి గౌడ్ గారు పోవడం, సకల జనుల సమ్మెలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకత్వం అంతా కూడా రాజకీయాల వైపు పోవడం వల్ల ఒక కొంతకాలం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో మన ఉద్యోగుల సమస్యల్ని ఎజెండా మీదకి తీసుకొచ్చేటువంటి ఒక నాయకునిగా ఉండాలన్నదే, దాంతో మాత్రమే మేము అసెంబ్లీ ఎన్నికల వైపు చూడలేదు. ఆ తర్వాత కాలక్రమేణా ఉద్యోగుల్లో ఆ అంశం వచ్చింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇవాళ హోమ్ మినిస్టర్ దగ్గర ఈ సంబంధించినటువంటి విభజనకు సంబంధించినటువంటి సమస్యలు ఒక సమర్థవంతంగా వాటిని ప్రజెంట్ చేసేటువంటి ఒక నాయకుడు కావాలనేటువంటి కోరిక కింది స్థాయి నుండి వచ్చింది. లేకుంటే నేనే ఒకవేళ రాజకీయాలకు పోవాలనుకుంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో ఒక టికెట్ తీసుకొని ఎన్నికలకు పోయేవాళ్ళం. కానీ అటువంటి ఆలోచననే పక్కకు పెట్టి మళ్ళీ ఈసారి ఆలోచనకి మా ఉద్యోగులే ప్రధాన కారణం తప్ప నేను సొంతగా ఏదో పదవి కావాలని ఎన్నడూ కూడా కోరుకోలేదు, ఇప్పటికి కూడా కోరుకోవడం లేదు. మెదక్ టికెట్ ఇవ్వను అని చెప్పేటప్పుడు మిమ్మల్ని ఒప్పించడానికి శ్రీనివాస్ గౌడ్ నియమించారట, కానీ మీరు డైరెక్ట్గా కేసీఆర్ పోయి కలిసినట్టున్నారు. అంటే శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ వీరిద్దరు మిత్రులు కాబట్టి ఏదైనా విషయం వచ్చినప్పుడు తప్పకుండా చర్చించుకుంటాం. ఎందుకంటే ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం కాబట్టి ఎవరిని నా మీద ఉపయోగించలేదు. ఎందుకంటే కేసీఆర్కు నాకు మధ్య ఇంకెవరో మధ్యవర్తిత్వాలు అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్కు మాకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమ అనుబంధం,
అలాగే మాకున్నటువంటి పాత అనుబంధం కూడా ఎవ్వరు కూడా మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి అవసరం లేదు. కానీ మిత్రులుగా వాళ్ళు నాకు అనేక స్వామి గౌడ్ గారిని, శ్రీనివాస్ గౌడ్ కానీ అనేక మీరు ఎట్లా అంటే ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందనేటువంటి విషయంలో చర్చించుకున్నాం తప్ప ఎవ్వరూ మధ్యవర్తిత్వం వహించలేదు. కేసీఆర్ గారే స్వయంగా కేసీఆర్ గారితోనే నా ప్రతిపాదనలు ఉద్యోగ సంఘాలతో మేము పెట్టడం జరిగింది. కేసీఆర్ గారే మళ్ళీ మాతో కూర్చొని మాట్లాడి మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఒక అనుసంధానకర్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, మీరు ఆలోచించుకోండి, ఒకవేళ అవసరమైతే మీరు పోటీ చేయడానికి నాకు ఇష్టమే, కానీ నా ఇట్లా ఉంది పరిస్థితి అన్నప్పుడు నేనే వాలంటరీగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి రాజకీయ సమీకరణలు, మిగతా సామాజిక కోణాలు ఇవన్నీ కూడా ఆలోచించి కేసీఆర్ గారు చెప్పిందే కరెక్ట్ అయినటువంటి మెథడ్ అనేటువంటి పద్ధతిలో నేను డ్రాప్ చేసుకోవడం. అంటే మీ ఉద్యోగులంతా మిమ్మల్ని పార్లమెంట్ చూడాలనుకుంటున్నారు, కానీ ఎమ్మెల్సీగా మీరు సాటిస్ఫై అవుతారా? మీ ఉద్యోగులంతా ఎమ్మెల్సీగా అంటే ఒక పదవితో సాటిస్ఫై అవడం కాదు, ఆ పదవి వచ్చిన తర్వాత మనం చేసేటువంటి పనిని మనం సాటిస్ఫై అవుతామా లేదన్నదే ఇలా ప్రామాణికం. ఇలా ఎంపీగా మా ఉద్యోగులందరూ కూడా మీరు ఎంపీగా, ఎందుకంటే ఇప్పటికే స్వామి గౌడ్ గారు శాసనమండలిలో ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు అసెంబ్లీలో ఉన్నారు, మీరు పార్లమెంట్లో ఉండాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉద్యోగుల్లో వచ్చింది. కానీ ఒక రకరకాల కారణాల వల్ల పార్లమెంట్లో పోలేనటువంటి ఒక పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీగా ఉన్నా, ఇంకే పదవిలో ఉన్నా ఉద్యోగుల్ని క్యారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఉద్యోగులు మాతో నమ్ముకున్నటువంటి వాళ్ళు 20 సంవత్సరాలుగా మా కోసం తప్పించినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో అన్ని సర్వస్వం వదులుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగులు, ఇలా లక్షలాది మంది ఉద్యోగుల్ని మేము క్యారీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా అది రేపు ఎమ్మెల్సీ ఉండాలి అని కేసీఆర్ గారు కోరడం జరిగింది. తప్పకుండా ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత, ఎందుకంటే నా సర్వీస్ ఉన్నంత వరకు తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షునిగా ఉండేటువంటి అవకాశం ఉంది. రిటైర్ అయిన తర్వాత తప్పకుండా ఏదో ఒక రంగాన్ని ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి తప్పకుండా అటువంటి అంశాలు వస్తే ఎమ్మెల్సీగా నేను ఆ పదవికి సాటిస్ఫై కాదు, నేను ఆ పదవికి ఏం సాటిస్ఫై చేస్తాననేటువంటి విషయంలో ఆలోచించాల్సింది. తెలంగాణ ఉద్యమంలో బాగా మీకు స్ఫూర్తినిచ్చినటువంటి అంశం ఏంది? అంత యాక్టివ్గా ఎలా పాల్గొనగలిగారు మీరు? తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 69 నుంచి కూడా, అంటే మేము 69లో అప్పుడు చాలా 5th క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళం. మేము మెదక్ జిల్లాలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు వేరే అంశాలు ఏం లేవు. మేము ఇంట్లో పార గుర్తుకు ఓటేయాలనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నప్పుడు గ్రామాల్లో మేము 5వ తరగతి చదివినప్పుడే తెలంగాణ ఆకాంక్షల కోసం జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని కళ్ళారా చూసాం. ఆ తర్వాత కాలక్రమేణా ఎదుగుతున్నటువంటి సందర్భంలో 69లో జరిగినటువంటి అన్యాయం, 69లో మొత్తం తెలంగాణ ఉద్యమ నాయకత్వం అంతా కూడా కేంద్రానికి మోకరిల్లి తెలంగాణ ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఈ అన్యాయం ఇట్లా ఎందుకు జరిగింది, ఈ అన్యాయం జరగకుండే బాగుండేటువంటి ఆలోచన మొదలైన తర్వాత క్రమంగా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత విద్యార్థి రాజకీయాల్లో తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ ఉద్యమానికి ఎందుకు అన్యాయం జరిగింది, తెలంగాణ ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు అనేటువంటి విషయాల మీద ఒక సమగ్రమైనటువంటి స్టడీ చేసిన తర్వాత తప్పకుండా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేయాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివక్షలు, అసమానతలకు వ్యతిరేకంగా మనం పనిచేసినప్పుడు, తెలంగాణ విముక్తి జరిగినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని విద్యార్థి దశ నుండే అది ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ముందే మేము అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. తెలంగాణ జనసభ ఏర్పాటైంది. అప్పటికి తెలంగాణ చైతన్య వేదిక అనేటువంటి ఒక సంస్థని సిద్దిపేటలో స్థాపించి, నందిని సిద్ధారెడ్డి, మేమందరం కూడా అనేక దారమల్లారెడ్డి లాంటి వాళ్ళందరం కూడా ఒక చైతన్య వేదిక స్థాపించి తెలంగాణ ఆకాంక్షల కోసం అటు మంజిరా రచయితల సంఘం అనేటువంటిది కూడా ప్రారంభించి, మంజిరా రచయితల సంఘం కూడా ఎజెండా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక రాజకీయపరమైనటువంటి స్వేచ్ఛ లభించేటువంటి పని. ఎందుకంటే అంతకుముందు తెలంగాణ అంటే మాయం చేయడం, ఎన్కౌంటర్ చేయడం, గొంతులు కోయడం, తెలంగాణ అంటేనే అదేదో ఒక నక్సలైట్ ఉద్యమంగా, మావోయిస్టు ఉద్యమంగా రకరకాలుగా చూసేటువంటి పరిస్థితి నుండి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని టీఆర్ఎస్ ఏర్పడినాక, అవతరించిన తర్వాత ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలనేటువంటి కాంక్ష తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడిగా నాకు ఉండడం ఏంటంటే 69లో మా కేఆర్ అమోస్ గారు తెలంగాణ ఉద్యమంలో మా రాష్ట్ర అధ్యక్షులే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తర్వాత జరిగినటువంటి అన్ని కాలక్రమేణా కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం నిర్వహించినటువంటి పాత్ర 52లో నాన్ ముల్కీ గోబ్యాక్ దగ్గర నుంచి అప్పుడు హైదరాబాద్ సర్కారీ ములాజిం యూనియన్ అనేటువంటి మా సంస్థను స్థాపించి ఆ రోజు తెలంగాణ కోసం పనిచేసినటువంటి చరిత్రను మేము చదువుకున్న తర్వాత తెలంగాణ ఎన్జిఓ సంఘం ఒక ప్రాథమిక సభ్యునిగా, తెలంగాణ ఎన్జిఓ సంఘం అంతిమ లక్ష్యాన్ని తీసుకుపోవాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఫ్రీ జోన్ ఉద్యమం రాగానే స్వామి గౌడ్ గారి నాయకత్వాన ఆ రోజు అసలు 40 ఏళ్లుగా ఒక్క హాఫ్ డే కూడా తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భాలే ఉద్యోగులు. కానీ ఫ్రీ జోన్ అనేటువంటి ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగుల్లో మళ్ళీ 69 ఉద్యమ స్ఫూర్తి ఎట్లా తీసుకురావాలి అనేటువంటి ఒక తపన ప్రారంభమై ఫ్రీ జోన్ ఉద్యమం అనేటువంటిది ఒక
వేదికగా తీసుకొని మొత్తం సిద్దిపేట గర్జన సభ, ఆ గర్జన సభలో వెల్లువెత్తినటువంటి ప్రజా చైతన్యం, అక్కడ వచ్చినటువంటి పెన్ డౌన్ అనేటువంటి ఒక చారిత్రక పోరాటం, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యోగులు 610 జీవో మీద దాదాపుగా మేము ఒక 70-80 సమావేశాలు నిర్వహించాం. హరగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, కోదండరాం గారు, ఇంకా అప్పుడు పౌర హక్కుల సంఘంలో పనిచేస్తూ ఉన్నాడు. మొత్తం తెలంగాణ ఉద్యోగులందరినీ కూడా నా లక్ష్యం అంతా కూడా ఏంటంటే తెలంగాణ ఎన్జిఓ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ప్రాథమిక సభ్యుడు చైతన్యవంతమై తెలంగాణ కోసం ఉద్యమించాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఈ 14 ఏళ్ళుగా ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో మేము అనేక కార్యకలాపాలు నించాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ ఒక రూపంలోకి వచ్చి ప్రతి తెలంగాణ బిడ్డ ఉద్యమంలో పాల్గొనడం. సకల జనుల సమ్మె అన్నప్పుడు చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు సకల జనుల సమ్మెలో ఇంతమంది ఉద్యోగులు పాల్గొంటారా అనేటువంటి ఒక అనుమానం చాలామందికి ఉండే. కానీ ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ ఉద్యోగులందరినీ కూడా మళ్ళీ తెలంగాణ వాదం వైపు తీసుకురావడంలో మరి తెలంగాణ ఎన్జిఓ సంఘం ఇచ్చినటువంటి స్ఫూర్తి, మా అమోస్ గారు కానీ, మా నాయకులు కానీ, అంతకుముందు ఉన్న జయశంకర్ గారితో ఉన్నటువంటి మా సాన్నిహిత్యం. ఎందుకంటే మేము వివిధ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నప్పుడు జయశంకర్ గారు అనేక మీటింగ్లో మేము 10-12 మంది కూర్చొని చర్చించినటువంటి సంఘటనలు కూడా అనేక ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి తప్పకుండా మన పీరియడ్లో ఈ తెలంగాణను సాధించాలి అనేటువంటి ఒక కాంక్ష ఉండేది. ఆ కాంక్ష కేసీఆర్ గారి అమర నిరాదీక్ష రూపంలో అది వెల్లువెత్తి ఒక ప్రజా ఉద్యమంగా మారి ఇలా తెలంగాణ రావడంలో మేము భాగమైనందుకు గర్వపడతాం. ఓవరాల్గా తెలంగాణ వచ్చినందుకు సాటిస్ఫై ఉన్నారా? ఇంకేమైనా చేయాలనుందా? తప్పకుండా. ఇంకా తెలంగాణకి మనం చాలా సందర్భాల్లో చెప్పాము, తెలంగాణ కేవలం ఇలా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. ఇంకా ప్రజా తెలంగాణగా ఇది రూపుదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలా ఉద్యోగుల విభజనకు సంబంధించి కూడా ఇంకా ఆంధ్ర ఆధిపత్యం ఇంకా ఆనవాళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ప్రజలు పడుతున్నటువంటి అనేక వివక్షలు, అసమానతలు మరో రూపంలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఆంక్షలు తొలగించుకునేటువంటి క్రమం పనిచేయాలి. మొత్తంగా తెలంగాణ ప్రజలు వివక్షలు, అసమానతలు లేనటువంటి ఒక సమాజం వైపు రూపుదిద్దే విధంగా తెలంగాణ కోసం పనిచేయాలనేటువంటి మా కాంక్ష మిగిలి ఉంది. అది ఏ రూపంలో మేము ఎక్కడున్నా ఆకాంక్ష వైపు పనిచేయాలనేటువంటి పూర్తి చిత్తశుద్ధి మాలో ఉందనేటువంటి విషయం స్పష్టం చేస్తాం. ఈ కమల్నాథన్ కమిటీ పూర్తిగా ఉద్యోగుల విభజనని పరిష్కరిస్తుందని నమ్మకం మీకుందా? అంటే కమల్నాథన్ కమిటీ అనేటువంటిది కేంద్రం వేసినటువంటి రీఆర్గనైజేషన్లో ఒక కమిటీ. కాబట్టి కేంద్ర మార్గదర్శకాలే కమల్నాథన్ కమిటీ ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, పరిష్కరించాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇవాళ కేంద్రమే ఈ విభజనలో అనేక సంక్లిష్టమైనటువంటి మార్గదర్శకాలని ఇలా రూపొందించింది. ఇలా తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమమే 3 ట్యాగ్ లైన్ల మీద ప్రారంభమైంది: ఉద్యోగాలు, నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి. ఇవాళ తెలంగాణ ఉద్యోగులందరూ కూడా కేవలం తెలంగాణ సచివాలయం అని బోర్డు మారితే సరిపోదు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు ఉండే విధంగా పరిపాలన కొనసాగాలనేది మేము చాలా కాలంగా మాట్లాడతాం. కానీ ఇప్పుడు కేంద్రం అనుసరిస్తున్నటువంటి మార్గదర్శకాల వల్ల అనేక మంది ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పనిచేసేటువంటి ఒక అనివార్య స్థితి ఎదురవుతాం. కాబట్టి మేము తెలంగాణ ఉద్యోగులుగా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. స్థానికత ఆధారంగా మాత్రమే ఈ ఉద్యోగుల విభజన జరగాలి. ఎందుకంటే గతంలో 27 రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు జరిగినటువంటి మెకానికల్, యాంత్రికంగా ఉన్నటువంటి డిఓపిటి రూల్స్ని ఐస్టీస్గా ఇక్కడ ఫ్రేమ్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా అశాస్త్రీయం అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేశాం. ఎందుకంటే బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక అటెండరు స్టేట్ వైడ్ పోస్టుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ 69, 73లో జరిగినటువంటి జయాంధ్ర ఉద్యమం, ఈ ఉద్యమాల ఫలితాల వల్ల ఇక్కడ కొన్ని స్థానిక రిజర్వేషన్లు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతానికి న్యాయం జరగాలని 371D కానీ, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ, 6 సూత్రాల పథకం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి గిర్లానీ కమిటీలు కానీ, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఒక ప్రాంతానికి అన్యాయం జరగొద్దని చెప్పాయి. కాబట్టి ఈ కోణంలో మాత్రమే మీ విభజన జరగాలని మేము చాలా కాలంగా చెప్పాం. కానీ కేంద్రం చాలా రూడ్గా ఇవన్నీ కూడా పక్కకు పెట్టి కేవలం మిగతా డిఓపిటి రూల్స్ని ఇక్కడ అన్వయించాలని ప్రయత్నం చేస్తే మేము మా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర మేము అనేక దఫాలు చర్చించిన మీదట ఇటు ప్రభుత్వం, తెలంగాణ ఉద్యోగులు అందరం కలిసి ఒత్తిడి తెచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో కొంత విజయం సాధించగలిగాం. కానీ ఇవాళ పూర్తిగా 100% తెలంగాణ ఉద్యోగులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాం. కమల్నాథన్ కమిటీ 6 నెలలుగా పనిచేస్తూ ఉన్నది. 56,000 ఉద్యోగాలని ఇప్పటికీ పంపిణీ చేయలేకపోయింది. అంటే కేవలం ఒక 5గురు కూర్చొని ఒక్క రోజులో విభజన చేసేటువంటి పనిని రకరకాల కమిటీల పేరు మీద 100 మంది ఐఏఎస్లు, హోంమంత్రిత్వ శాఖ, ఇక్కడ ఉండేటువంటి రీఆర్గనైజింగ్ కమిటీ, అంటే దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఈ విభజనకు మూల కారణమైనటువంటి ఆంధ్ర ప్రభుత్వ GAD చేస్తున్నటువంటి మితిమీరిన జోక్యం, ఆంధ్ర అధికారుల పైత్యం వల్ల ఇంకా ఈ కమల్నాథన్ కమిటీని అడుగులు ముందుకేయనివ్వడం లేదు. అందుకే మేము చాలా స్పష్టంగా ఇవాళ చెప్తా ఉన్నాం, ఒకవేళ ఈ పరిపాలనలో సజావుగా జరగాలంటే
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ విభజన జరగాలి, లేకుంటే మరో పరిపాలనా సంక్షోభం వస్తుందనేటువంటి విషయాన్ని కమల్నాథన్కు స్పష్టంగా ముఖ్యంగా 18F గైడ్లైన్స్లో ఉంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది? చాలా అసలు 18F అనేటువంటిది దుర్మార్గమైంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో మా యువతకి ఉద్యోగాలు దొరకలేదనేటువంటి దాంతోనే తెలంగాణ ఉద్యమం ఒక రకమైనటువంటి విశాల ప్రజా ఉద్యమంగా మారింది. ఇలా 18F వల్ల ఏ ప్రాంతంలోనైతే ఉద్యోగాలు తక్కువగా ఉంటే అక్కడ ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళని, ఆంధ్ర అధికారులని, జూనియర్ని రివర్స్ సీనియారిటీ మీద వేస్తామనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకురావడం, దానికి మేము చాలా తీవ్రంగా వ్యతిరేకించాము. ఇలా దాదాపుగా ఒకవేళ 18F అమలైతే ఈ ప్రాంతంలో దాదాపు 5-6 వేల మంది ఉన్నత స్థాయి అధికారులు తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ ఆధిపత్యం చెలాయించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము దానికి ఒక సూచన చేశాం. రివర్స్ సీనియారిటీ కాకుండా యాజ్ పర్ సీనియారిటీ ఎవరైనా, మేము కూడా ఆంధ్ర ఉద్యోగులు అంటే మాకు కోపం లేదు, ఆంధ్ర ఉద్యోగులు మాకు శత్రువులు కాదు, మేము చాలా సందర్భాల్లో చెప్పాం. ఒకవేళ మానవత్వంతో ఎవరైనా రిటైర్మెంట్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే, ఇక్కడే ఉండాలనుకునేటువంటి వాళ్ళు ఉంటే, రిటైర్మెంట్కు ముందున్నటువంటి వాళ్ళు మీరు సర్దండి, లేకుంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయంలో ఇందులో సర్దండి. ఎవరైనా అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్లో ఉండాలనుకుంటే సర్దండి. అంతే తప్ప కేవలం రివర్స్ ఆర్డర్ అంటే ఒక జూనియర్ అధికారి ఇక్కడికి వచ్చి ఉంటే ఇక 30 ఏళ్ల వరకు కూడా తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లు రావు. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి 18Fను తొలగించాల్సిందనేటువంటి విషయం మీద మేము రాష్ట్రపతి మొన్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చర్చలు జరిగినప్పుడు ఉద్యోగ సంఘాల అభిప్రాయంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారు కూడా మేము ఒక డీటెయిల్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈ 18Fలో జరుగుతున్నటువంటి ఈ విషయాల్ని తప్పకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం క్యారీ చేయాలి. క్యారీ చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ 18Fను తొలగించాలనేటువంటి విషయం మీద మేము ప్రభుత్వానికి నివేదించాం. సీమాంధ్రకు వెళ్ళినటువంటి తెలంగాణ ఉద్యోగులు వెనక్కి రప్పించేందుకు మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏముంది? అంటే ఇప్పుడున్నటువంటి మార్గదర్శకాల లోపం వలన జోనల్, మల్టీ జోనల్ జిల్లాలు వేర్ ఐస్టీస్ అనేటువంటి ఒక నియమ నిబంధన రీఆర్గనైజేషన్ చట్టంలో పెట్టడం జరిగింది. ఈ చట్టంలో పెట్టినటువంటి నిబంధనని మార్చాలంటే 2 రాష్ట్రాలకు మధ్య ఒక అంగీకారం కుదరాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగులు దాదాపుగా 1500-1600 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా రాష్ట్రం వేరైపోయింది, మా జన్మభూమికి మేము పోతాం, మమ్మల్ని పంపించండి, అవసరమైతే మేము జూనియర్గా కూడా తెలంగాణలో పనిచేస్తామనేటువంటి ఇలా చాలామంది హ్యూమిలేషన్ గురవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా పోలీసులలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, ఎస్పీఎఫ్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, జిల్లా అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా వాలంటరీగా మేము పోతామని రిటర్న్. అలాగే తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర అధికారుల్లో చాలామంది ఇప్పటికే మ్యూచువల్ ఇచ్చారు. మేము మొదలేమన్నామంటే ఫస్ట్ ఫేజ్లో వాలంటరీగా విల్లింగ్గా ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఆ ప్రాంతాలని ఈ ప్రాంతానికి బదిలీ చేయండి. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి పరిష్కరించేటువంటి అంశం కాబట్టి ఇది మీరు పరిష్కరించండి. తర్వాత బలవంతంగా పంపించాల్సినటువంటి విషయంలో కేంద్రం జోక్యం వస్తుంది, అప్పుడు దీని మీద చర్చించవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పాం. కాబట్టి ఇవాళ నాన్ లోకల్ కోటాను, ఇవాళ ఓపెన్ కోటాను 20, 30, 40% ఉన్నటువంటి కోటాని ఇలా అనేక జిల్లాలు, ఇటు మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా ఓపెన్ కోటాను నాన్ లోకల్ కోటాగా మార్చి వాయిలేషన్ చేసి ఇలా దాదాపు 40,000 మంది ఉద్యోగులు ఈ 5-6 జిల్లాలో తిష్ట వేసుకొని కూర్చో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా బేషరతుగా ఆ ప్రాంతానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేటువంటిది అనేక ఆకాంక్షల రూపంలో వచ్చింది. మేము కేవలం పై స్థాయిలో మారుతాం, కింది స్థాయిలో ఎవరు మారొద్దు అనేటువంటి పద్ధతిలో ఒకవేళ జరిగితే మళ్ళీ తెలంగాణ ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు, ధర్మాగ్రహం మొదలవుతుంది. అందుకే పరిపాలన సజావుగా జరగాలంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో కళ్ళలో కన్నీళ్ళు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత పాలకులు. అంటే ఎన్నికల ముందు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేస్తానని చెప్పి కేసీఆర్ చెప్పారు. ఆ తర్వాత అది అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేయడం విద్యార్థులు కూడా చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ప్రతిపాదన ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇవాళ ఈ ఉద్యమం సపోర్ట్ చేస్తున్నటువంటి అన్ని పార్టీలు కూడా, బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, అన్ని పార్టీలు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి అనేటువంటి డిమాండ్ మీద అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకి లేఖలు ఇచ్చాయి. అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు కావాల్సిందే. కానీ ఇవాళ నిరుద్యోగుల్లో ఉన్నటువంటి అపోహలు, ఇవాళ నిన్న వెబ్సైట్లో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎంతమంది సంఖ్య అని ఒక వెబ్సైట్లో నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రీఆర్గనైజేషన్ కమిటీ ద్వారా. అందులో 97,000 ఉద్యోగాలు ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఖాళీగా ఉన్నాయి. అలాగే జూన్ నుండి ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయినటువంటి సంఖ్య ఒక 50,000 ఉంది. అంటే దాదాపుగా 147,000 ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తే 25,000, 30,000 మంది మాత్రమే ఉద్యోగాలు పోతాయి. కాబట్టి 1,00,000 ఉద్యోగాలు
ఇవాళ యువతకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి, జిల్లా సెలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యోగులకు, నిరుద్యోగ యువకుల్లో ఉన్నటువంటి అపోహల్ని ఇలా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యార్థులు గొడవ పడడం అనేటువంటిది, ఇద్దరి మధ్య ఘర్షణ అనేటువంటిది ఇది శత్రు వైరుధ్యంగా మారొద్దని మేము అనేక సందర్భాల్లో విద్యార్థులకి, ఇటు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేశాం. ఎందుకంటే 20 ఏళ్లుగా వెట్టి చాకరీ చేస్తున్నటువంటి వాళ్ళు, మారుమూల ప్రాంతాలకి పోయి ఇప్పుడు డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళు, మా జిల్లాకైతే నారాయణఖేడ్లో చాలా దూరం కంకి లాంటి మండలంలో డైరెక్ట్గా ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చేస్తే పోయేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఇటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇలా కంకి ప్రాంతంలో కానీ, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో కానీ, అచ్చంపేట లాంటి చెంచు ఏరియాలలో కానీ, అలాగే నల్గొండలో కూడా సుదూరమైనటువంటి ప్రాంతాలు ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ సమస్యను కూడా పరిష్కరించాలి. ఇది మిత్రువైరుధ్యంగా భావించాలని మేము విద్యార్థులకు విజ్ఞప్తి చేశాం. ఈ రెండింటి సమస్యను కూడా పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరేషన్ వద్దు, వాళ్ళు కూడా విద్యార్థులు కొంతమేరకు దిగి వచ్చి మేము కింది స్థాయి ఉద్యోగాలను నింపుకోండి, ఒక లెక్చరర్స్ విషయంలోనే మాకు అపోహలు ఉన్నాయనేటువంటి విషయం మీద కూడా వాళ్ళు మాట్లాడారు. తప్పకుండా ప్రభుత్వం ఆ విషయాల్ని పరిష్కరించాలి. ఇరువురు కూడా, ఇటు విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో తీవ్రమైనటువంటి పోరాటం చేశారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. కాబట్టి ఇరువురి సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, తప్పకుండా పరిష్కరిస్తుంది. మేము కాంట్రాక్టు ఉద్యోగులకి విద్యార్థుల మధ్య వారధిగా ఉంటాం, తప్పకుండా ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుక్కునే విధంగా ప్రయత్నం చేస్తాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థని ఎట్లా చూస్తారు? అంటే అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ఈ హైదరాబాద్ నగరంలో 28 ఏజెన్సీలు ఉన్నాయి. అంటే సమైక్యాంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు 28 ఏజెన్సీలు, 25 ఏజెన్సీలు సీమాంధ్ర నాయకులకి. గతంలో మనం ఆసుపత్రిలో పాలు బ్రెడ్ సరఫరా చేయడానికి టెండర్ పెట్టినట్టే ఇవాళ మనుషుల్ని కూడా టెండర్లు పెట్టేటువంటి ఒక దుష్ట సంస్కృతి ప్రపంచ బ్యాంకు విధానాల వల్ల ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా అవతరించి. అంటే మాకు 50 మంది మనుషులు కావాలి, 50 మంది టైపిస్టులు కావాలి, 100 మంది క్లర్కులు కావాలి, 100 మంది అటెండర్లు కావాలని ఇవాళ పాలు బ్రెడ్ సరఫరా చేసినట్టు మనుషుల్ని కూడా టెండర్లు పిలిచేటువంటి ఒక సంస్కృతి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తీసుకొని అంతా నాన్ లోకల్స్ అందరినీ కూడా ఇలా అవుట్సోర్సింగ్లో నింపడం జరిగింది. కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది రద్దు కావాలి. అవుట్సోర్సింగ్లో చాలామంది కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పనిచేసేటువంటి వాళ్ళకి స్థానికత ఆధారంగా ఎట్లా న్యాయం చేయాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అంతే తప్ప ఇప్పుడు మొదట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది ఉంటారు, వాళ్ళ సేవలు ఎట్లా అవసరం చేసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకమని కాదు, చాలా కాలంగా 20 ఏళ్లుగా ఏ ప్రభుత్వాలు ఏం చేయలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఒక్క ఇన్స్టెన్స్ మాత్రమే చెన్నారెడ్డి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో 78లో ఒక జీవో తీసి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ సోమోటోగా ఒక జీవో తీసి, ఆ తర్వాత 93 వరకు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 93 వరకు ఎవరైతే 5 ఏళ్ళు నిండి ఉన్నారో వాళ్ళను పర్మనెంట్ చేసింది. కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగులు, ఉద్యోగులు ఆందోళన చెందన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది. అనేక పోరాటాల రూపంలో ఇప్పటికీ మనం అనేక పోరాటాలు చేశాం, దశాబ్దాల కాలంగా ఈ పోరాటంలో భాగమయ్యాం. కాబట్టి ఏ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆందోళన చెందన అవసరం లేదు. మీ సమస్యకి తప్పకుండా ఎజెండాలకు వస్తే పరిష్కారం అవుతుంది, పోరాటాల ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. అంతే తప్ప కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్నారు, మమ్మల్ని కూడా చేయాలి, చేస్తే అందరినీ చేయాలనేటువంటి ఒక ట్రెండ్కి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పోవద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. టీఎస్పీఎస్సీ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో ఏపీపీఎస్ అంటేనే ఒక పెద్ద అవినీతికి అడ్డగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు గవర్నమెంట్కి ఎలాంటి సలహా ఇస్తారు? అంటే తెలంగాణ ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ అది ఆంధ్రకే, అంటే చాలా సందర్భాల్లో చెప్పాము. మేము కడపలో ఒక సెంటర్లో, జమ్మలమడుగు సెంటర్లో 66 మంది ఎగ్జామ్ రాస్తే 65 మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి చరిత్ర. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లు చాలామంది, పేర్లు అక్కర్లేదు కానీ అనేక మంది రకరకాలుగా మీడియాకు చాలా స్పష్టంగా ప్రజల ముందు దొరికినటువంటి నేపథ్యాన్ని చూసాం. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లు అయితే దోచుకోవచ్చు, పైరవీలు చేసుకోవచ్చు అనేటువంటి ఒక డిక్షనరీలో ఒక పదంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ, ఎందుకంటే కేసీఆర్ గారు జీరో కరప్షన్ ఉండాలి, కరప్షన్ని పూర్తిగా తీసేయాలనేటువంటి ఒక విజన్తో పనిచేస్తున్నామని చెప్తున్నటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు నియమించే సభ్యులందరూ కూడా తప్పకుండా ముందు ఆస్తులు ప్రకటించాలి, దిగిన తర్వాత వాళ్ళ ఆస్తుల్ని వెరిఫై చేయాలి. ఇవాళ చాలా స్పష్టంగా, ఎందుకంటే ఒక ఆచరణలోకి ఇవాళ ఒక రోల్ మోడల్గా ఇవాళ తెలంగాణ రావాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప పబ్లిక్ సర్వీస్ గత ప్రభుత్వాల్లాగా మళ్ళీ ఉంటే మళ్ళీ అదే పాలన కొనసాగుతుంది. కాబట్టి తప్పకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియామకం చెందేటువంటి వాళ్ళు, ప్రభుత్వం ఆలోచిస్తున్న వాళ్ళు, నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళని, సమాజం పట్ల ఒక సరైనటువంటి దృక్కోణం ఉన్నటువంటి వాళ్ళని, ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సవరణ చేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళని నియమించాలని మేము ప్రభుత్వ ఆలోచన, ఇలా మా ఆలోచన అదే విధంగా ఉంది. తప్పకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది రేపు నిరుద్యోగులకి
ఒక కేంద్రంగా, అంటే ఏ నిరుద్యోగి కూడా మాకు దీని ద్వారా అన్యాయం జరిగిందని చెప్పుకోకుండా అటువంటి వ్యక్తులు నియమించాలని మేము కోరుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది టీఎన్జిఓ అధ్యక్షుడు దేవిప్రసాద్తో ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో నాయకుడితో కలుద్దాం. కీప్ వాచింగ్ V6 న్యూస్.